అయితే దైవభక్తి ఇప్పటి జీవంలో రాబోయే జీవంలో కూడా మేలు చేస్తుంది అని రాశాడు బైబిల్. అదే ఆ మాట చదువుకుని ఆ మాట నేను బాగా తెలుసుకున్న తర్వాత నేను నా ఉద్యోగం మానేసి దేవుని సేవకొచ్చు. ఎందుకంటే శరీర సంబంధమైన సాధకం అంటే ఏంటి? ఉద్యోగం చేసుకోవచ్చు, కొంతవరకు ప్రయోజనం, ఎంతవరకు సంపాదించుకుంటే బతుకున్నంత కాలం ప్రయోజనం. అయితే దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుందంట? ఈ జీవంలో పనిచేస్తుందంట, తర్వాత ఇంకో జీవం ఉందంట, అది తెలవదు. ఏదో బతికినంత కాలం బతుకుతాం అనుకో, కానీ రాబోయే జీవంలో కూడా పనిచేస్తుంది, మన ఆత్మకి శాంతి కలిగిస్తుంది. అదనమాట. అందుకు మరి పిల్లలు కాబట్టి శరీరం గురించి శ్రద్ధ కన్నా ఆత్మతో జీవిస్తుంది కాబట్టి దానికి మనం మంచి చేస్తున్నాం. మన గురించి మనం శ్రద్ధ ఎక్కువ తీసుకుంటాం. అది కనబడే దాని గురించి శ్రద్ధ కన్నా అదృశ్యమైన దాని గురించి శ్రద్ధ. కాబట్టి చాలా